చూసారు కదండి, ఉసిరికాయ. ఉసిరికాయ సీజన్ అయిపోతుంది కాబట్టి పక్క ఆంధ్ర స్టైల్లో మనమైతే ఈ ఉసిరికాయ పచ్చడిని చేసుకుందాం. వీటినైతే చక్కగా మనం క్లీన్ చేసుకొని వాటర్తో కడిగి, అలాగే వీటిని తడి లేకుండా క్లీన్గా క్లాత్లో పెట్టి తుడుచుకొని వీటిని గంటలుగా పెట్టుకుందాం. సరేనా? ఈ ఉసిరికాయని చూస్తుంటేనే నోట్లో నీళ్లు జలపాతంలో వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ఉసిరికాయ ఇంకా విటమిన్ సి కూడా ఉంటుంది. దానికి తోడుగా ఇది తీసుకోవడంలో, రోజు మన భోజనంలో కలుపుకొని తీసుకోవడంలో చాలా మంచిది. అండ్ పర్టికులర్ గా అయితే తీసుకోలేం కాబట్టి, అండ్ ఈ విధంగా మనం ఫుడ్ లో చేర్చుకోవడం చాలా బెటర్ కదా. సో నాకైతే చాలా ఇష్టం అండి. ఆల్రెడీ 1 kg దాకా చేసుకొని తినేయడం కూడా అయిపోయింది. అండ్ సీజన్ అయిపోక ముందే ఇంకోసారి చేసుకుందామని, అలాగే నాలాంటి ఉసిరికాయలు పచ్చడి ఇష్టం ఉన్న వాళ్ళ కోసం ఈ చిన్న వీడియో. ఈ ప్రాసెస్ అయితే ఇక్కడతో ఓకే, సరిపోయింది. అండ్ దానికి కావాల్సిన ఆవు పొడిలోకి సంబంధించినవన్నీ కూడా వేసుకుందాం. అంతేనా? సరిపోద్ది. 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర. సో ఈ మూడింటిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి కొంచెం చిట్పట్లాడే తర్వాత దీన్ని మనం ఫైన్ పౌడర్గా చేసుకుందాం. ఓకేనా? ఆయిల్స్లో వచ్చేసి ఈ పల్లీల ఆయిల్ కానీ అలాగే నువ్వుల నూనె కానీ వాడుకోవచ్చు. ఓకేనా? 1 కిలో ఉసిరికాయ పచ్చడికి 400 గ్రాములు ఆయిల్ అయితే సరిపోతుంది. సో నేను ఇక్కడ బాని పెట్టుకున్నాను. ఇందులో ఈ 400 గ్రాములు కూడా వేసి ఉసిరికాయల్ని లైట్గా, అంటే మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా ఉన్నట్టు కాకుండా, చేతితో ఇలా పట్టుకునేటప్పుడు ఒక టైప్ ఆఫ్ ఆ పీస్ అయితే కట్ చేసాం కదా, అదైతే విడవాలండి. అలా విడిచేదాకా మనం కానీ ఫ్రై చేస్తే మన ఉసిరికాయ పచ్చడి ఊరుతా ఉండి బాగుంటుంది. ఓకేనా? అండ్ ఉసిరికాయల్ని ఆయిల్ అయితే వేడైంది. వేడెక్కగానే ఇంకా దాన్ని చూసుకొని జాగ్రత్తగా మన పైన వేసుకోకుండా జాగ్రత్తగా పాటించండి. ఖచ్చితంగా ఉసిరికాయల్ని వాటిలో వేసి దేవుకుందాం. వాటికి సంబంధించినవి మాత్రం పక్కనే పెట్టుకోవాలి. వాటిని వేసాక మనం వెతుక్కోవడం లాంటివి చేస్తే అవి పాడైపోతాయి. సో జాగ్రత్తగా, చాలా నీట్గా, ఇంట్రెస్ట్గా, ఇష్టంతో చేయాలి. సరేనా? ఒకటిగా వేస్తే ఈ ఆయిల్ అనేది మన పైన తుల్లుతుంది. కాబట్టి నేను దీని హెల్ప్ని తీసుకున్నాను. అండ్ దీంతో పాటుగా ఇలా వేసేస్తాను. ఓకే కదా? టూ ఈజీ. ఈ పొంగ అయితే ఏదైతే ఉందో ఈ పొంగ అనేది మీడియంగా వచ్చేసింది. సో ఇప్పుడు ఒకసారి వీటిని కలుపుతూ చూసుకుందాం. వావ్, చూసారు కదా, మనం ఏదైతే కట్ చేసామో ఆ కటింగ్ లోపలకు కూడా మొత్తం ఆయిల్ అనేది వెళ్ళి బాగా కుక్ అయింది. సో చాలా బాగుంది, కలర్ కూడా బాగుంది. అండ్ ఇది ఈ సైజ్ ఇలా అయితే సరిపోతుంది. ఇంకా మనకు కావాల్సింది ఇలాగా. సో తీసి నేనైతే ఇందులో వేసుకుంటున్నాను. అండ్ మిగతావి కూడా ఇదే ప్రాసెస్ గా చక్కగా నీట్ గా ఈ కలర్ లోనే వచ్చేటట్టుగా చేసుకుందాం. సరేనా? కదండి, ఇందాక నేను మీకు వీటి మిశ్రమం కోసం కలపడానికి అయితే ఏదైతే ఉందో ఆ ఆవ పొడి, మెంతులు అండ్ జీలకర్ర కలిపి రోస్ట్ గా వేపి తర్వాత ఈ మిక్సీ పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ని దీంట్లో వేసి మిక్స్ చేసుకుందాం మంచిగా పట్టేటట్టు. ఓకేనా?
ప్రాసెస్. ఈ పొడితో పాటు ఈ పొడితో పాటు ఈ కారం 120 గ్రాముల కారం, అలాగే 120 గ్రాముల ఉప్పు, ఓకేనా. అండ్ ఒక స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చాలా ఉల్లిపాయల్ని వేసి తీసుకున్నాము. అదే ఆయిల్లో అండి, బాగా వేడిగా ఉంది చూస్తారు కదా, అదే ఆయిల్లో ఈ యొక్క తాలింపు కూడా వేసుకుందాం, సరేనా. ఇది ఆవాలు వచ్చి 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, మెంతులు కూడా 1/2 స్పూన్, అలాగే మనకి కిలో దాకా చెప్పాను కదా ఉసిరికాయలు, సో దానికి సరిపడ్డా మిర్చి, ఎండుమిర్చి. అండ్ ఇవి కూడా కొంచెం మాకు వెల్లుల్లి తినే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మేము కాస్త ఎక్కువగానే వేసుకున్నాం. లేదు సరిపోతుంది మాకు అక్కర్లేదు అన్న వాళ్ళు సగానికి వేసుకోవచ్చు, ఓకేనా. మనం నిమ్మరసమైన వేసుకోవచ్చు, అలాగే చింతపండు రసమైన వేసుకోవచ్చు. నేనైతే అది పెద్ద ప్రాసెస్ అని చెప్పి లెమన్ వేసుకుంటున్నాను. చూసారు కదా ఇవి కూడా ఎలా అయిపోయా. ఈ సమ్మర్తో పాటు నేను చాలా ఫ్రెష్గా తీసుకున్నప్పటికీ ఇవి కూడా వేడికి చాలా నలిగిపోయాయి, ఓకే కదండి. ఈ ఆయిల్లో మనం ఇప్పుడు తాలింపు వేసుకున్నాం. తాలింపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చి ఆయిల్ కూడా చల్లగా అయింది. ఇలా తాలింపు వేసుకున్నాక 1-2 మినిట్ అంటే ఈ ఆయిల్ కాస్త చల్లగా అయ్యాక ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసుకుని కలుపుకోండి, ఓకేనా. తీయండి, ఇలా వెళ్ళింది కదా, అలా చూపిస్తే ఉండు తీ.